లైన్ అప్ అవుతే ఆయన కావాలి. కొద్దిగా సారు అవతల యాంగిల్ తీసుకోండి వెళ్ళి సార్ డౌన్ అయిపోయారు అందరూ వెనకాల సార్ లిటిల్ బిట్ సార్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ సార్ ఓకే సార్ ఎనుకుంటు వయసు కెమెరా వస్తుంది. తీసుకో ఇప్పుడు తీసుకో కృష్ణ మంచిగా తీసుకో ఓకేనా సార్ ఒకసారి అటు చూడండి కొద్దిగా అనుకున్నాను బాస్ వయసు కృష్ణ ముందుకు వెళ్ళిపోతుంది ఏం తీయాలి పక్క పెట్టాము సార్ తీయం సార్ సార్ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ తోటి చూపించండి సార్ కృష్ణ వెనక పెట్టి కెమెరా నువ్వు సరే ఈ అసెంబ్లీ ఏంటంటే 1.5 మీటర్స్ విడ్త్ సరిపోయేలాగా ఉండాలి సార్ విడ్త్ అది. ఇప్పుడు ఆ అసెంబ్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు సార్, అది వచ్చింది ఎక్విప్మెంట్. ఈ కటర్ ఎక్విప్మెంట్ అంతా దానికి ఇదంతా రాక్ అదే. ఇప్పుడు ఆపరేషన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా 40 మీటర్ల విడ్త్ మనం తయారు చేసింది. ఇదంతా క్లే ఫిల్ చేసి ఈ విధంగా వాల్స్ కడతాం సార్. దీంట్లో ఆ మిషన్ ఉన్న దీన్ని గ్రాబింగ్ తోటి దీన్ని తీసుకుంటూ హోల్ బిల్ చేసుకుంటూ దాన్ని చేసేటప్పుడు కొలాబ్స్ అవ్వకుండా బెంటనర్స్ అయితే మొత్తం బిల్ చేసేస్తాం. సో ఈ బెంటనర్స్ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సార్. సో దట్ ఈ శాండ్ ఇలా మిక్స్ అయిపోయినవన్నీ క్లీన్ చేసి మళ్ళీ బెంటనర్స్ అయితే వచ్చేలాగా చేస్తాం సార్. సో ఇది వాటర్ కంటే కూడా హైయర్ డెన్సిటీ లాగా వాల్ టు వాల్ మొత్తం అది వచ్చేటట్టు చూస్తారు. మీరు అడిగారు కదా సార్, ఇది ఒరిజినల్ ప్రొఫైల్. మన ఎగ్జిస్టింగ్ ఇదివరకు మనం తీసుకున్నప్పుడు లాంటి ప్రొఫైల్ ఇది సార్. ఈ బాటమ్ లైన్ ఏదైతే కనిపిస్తుంది అది రాక్ ప్రొఫైల్ సార్. ఇదంతా ఈ కలర్లో ఉన్నదంతా కూడా శాండ్ సార్. శాండ్ తర్వాత రాక్ వేస్తారు ఈ పోర్షన్ అంతా. ఈ రెడ్ కలర్లో ఉన్నది, బ్రౌన్ కలర్లో ఉన్నది ఇది క్లే సార్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 1020 మీటర్స్ దగ్గర నుంచి ఈ 1620 వరకు కూడా ఇదంతా క్లియర్ ఇచ్చుకొని ఉంది సార్. ఈ పోర్షన్లో మనం చేసేటప్పుడు కొంత అంతకుముందు ఇది పైదాకా ఉండేది సార్. కవర్ అయినందువల్ల ఇది కొంత పైన శాండ్ మ్యాట్ వేసేసింది సార్. ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని చోట్ల పైన శాండ్ తర్వాత క్లే కింద వస్తుంది.
డ్రిల్ చేస్తాం సార్. దాని ప్రైమరీ ప్లాన్స్ ఉంటాం. మధ్య చేస్తాం సార్. రెండో మిషన్ సార్ ఇది, అది మన జనవరి 25 నుంచి సెకండ్ మిషన్ ఇటు పెడతారు సార్.